హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చైతన్య జీవన అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని వదినని ఈ ఇంట్లో ఉండనిస్తేనే మేము కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఇక ఆదిత్యనైతే మార్చేసిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జీవన అందరి ముందు ఇక అగ్రిమెంట్ గురించి చెప్తుంది కదా. అప్పుడు సునంద అయితే ఆదిత్యని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మ, నేను ఆ పని మీ వల్లనే చేశాను. ఆ రోజు మీరు బాధపడకూడదని అగ్రిమెంట్పై సైన్ చేయించుకొని ఈ పెళ్ళి చేసుకున్నాను. ఇక ఆనందికి కూడా ఇష్టపూర్తిగానే ఇక దానిపై సైన్ చేసింది. ఇక మా ఇద్దరి మధ్య ఇదే మాత్రమే ఉంది. మేము దాచిపెట్టినందుకు మమ్మల్ని క్షమించండి ఇక అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు కదరా, ఒకే రూమ్లో ఉన్నారు, మరి ఇప్పుడు ఇలా ఏంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడు ఒకే రూమ్లో ఉన్నామే కానీ మేమిద్దరం భార్యాభర్తలుగా లేమమ్మా, ఇక మేమిద్దరం ఇక స్నేహితులాగా ఉన్నాము అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. లేదురా, ఆనందితో నువ్వు జీవితాంతం తోడుగా ఉండాలి, అందుకే కదా నువ్వు మెడలో తాళి కట్టింది అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే లేదమ్మా, ఇక నేను ఆనందితో సంతోషంగా నేను ఉండలేను, ఇక మీరు సంతోషంగా ఉండాలని ఈ పని చేశాను. కానీ ఏదో ఒక రోజు ఈ నిజం తెలుస్తుందని తెలుసుకున్నాను. ఈరోజు ఆ నిజమైతే తెలిసిపోయింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇప్పటికైనా మనసు మార్చుకొని మీ ఇద్దరు కలిసిపోండి, మీ ఇద్దరు కలిసుంటే ఈ ఇల్లుకే అందం వస్తుంది, ఇక ఇలాంటివన్నీ వదిలేయండి, ఆనందితో సంతోషంగా ఉండు అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే. అప్పుడే ఆదిత్య లేదమ్మా, నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు, కానీ నేను మాత్రం ఆనందితో కలిసి ఉండలేనమ్మా అని ఇక ఆదిత్య అయితే తెగేసి చెప్పేస్తుంటూ ఉంటాడు సునందకైతే. అప్పుడు సునంద ఇక ఇలాంటప్పుడు భార్యాభర్తలుగా ఒక ఇంట్లోనే కాపురం చేయనప్పుడు మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండడం ఏంటి, అసలు ఉండడం అవసరం లేదు, ఇద్దరు వేరువేరుగా ఉండండి, ఇక నుంచి ఇద్దరు కలిసి ఉండకూడదు, అందుకనే ఆనంది నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇక నీకు ఇక మీ అమ్మగారింట్లో సంతోషమైనా దక్కుతుంది, ఇక సంతోషంలోని లేని ఇంట్లో నువ్వు ఉండనవసరం ఆనంది, ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ ఇద్దరు ఒకటి కాదు కదా, వేరు వేరు కదా, అందుకనే వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో ఆనంది అని ఇక చాలా కోపంతో సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది అయితే లేదత్తయ్య, నేను జీవితాంతం తనతోటే తోడుగా ఉంటాను, ఇక తను చెప్పినట్లే వింటాను, కానీ తనకు మాత్రం దూరం కాను, తనంటే నాకు ప్రాణం, ఎలాగైనా ఆదిత్య గారిని నేను మార్చుకుంటాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య ఈ ఇంట్లో స్థానం ఇవ్వండి, ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వండి, ఎలాగైనా నేను మార్చుకుంటాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడు ఆదిత్య, ఆనంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను నీతో ప్రేమతో ఉండడం లేదు, నేను కొన్ని కారణాల వల్ల నీతో ఉండవలసి వచ్చింది, అది కూడా నీకు తెలుసు, అయినా ఇక నన్ను భర్తగా నువ్వు అనుకోవడం ఏంటి, ఇక నువ్వు నన్ను భర్తగా కానీ నువ్వు నాకు భార్యగా కానీ ఊహించుకోకూడదు, ఇక నుంచి నువ్వెవరో నేనెవరో అని ఆదిత్య ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద విన్నావు కదా ఆనంది ఇక వాని మాటలు, అందుకనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఆ మాటలు తట్టుకోలేక ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక రూమ్లో కుమిలిపోతూ ఏడుస్తూ, ఏంటి శివయ్య, నాకు ఎందుకు ఇలా కష్టాలు తెచ్చి పెడుతున్నావు, కన్న తల్లిదండ్రులని నేనే, వాళ్ళే కన్న తల్లిదండ్రులని చెప్పలేని పరిస్థితి, ఇక్కడేమో ఇక నేను ఏ తప్పు చేయకపోయినా అగ్రిమెంట్పై సైన్ వల్ల నన్ను బయటికి పంపించేశారు, ఇప్పుడు నేను ఏం చేయాలి శివయ్య, అటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నా పరిస్థితిని చూసి చాలా బాధపడతారు, లేదు ఎక్కడికి వెళ్ళాలో నువ్వే దారి చూపించు అని ఇక
ఆనంది అయితే ఇక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఆ బట్టలన్నీ తన బ్యాగ్లో సర్దుకొని ఇక బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక సునంద, శశికాంత్ అయితే ఇక చైతన్య ఇక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక చైతన్య అయితే ఆనంది బ్యాగ్ పట్టుకొని ఇక హాల్లోకి రావడం చూసి ఇక వదిన, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక నువ్వు అన్నయ్యకి భార్యవి. అన్నయ్య అగ్రిమెంట్ పేపర్ ఏమో కానీ నీ మెడలో పడ్డ తాళియే మీకు సాక్ష్యం. కాబట్టి నువ్వు అన్నయ్యతోటే ఎప్పుడు కలకాలం ఉండాలి ఇక అని అంటూ ఆదిత్యని అయితే ఆనందిని అయితే కలపాలని చూస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఎన్నిసార్లు చెప్పాలరా, తను నాకు భార్యగా కాదు, ఒప్పుకోలేను. నేను తనని ప్రేమించలేదు కాబట్టి నేను తనతో ఉండలేను. ఇక ఎప్పటికైనా తను వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఆ నిజం తెలిసింది, తను వెళ్ళిపోతుంది. ఇక మనకేమీ అవసరం లేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య అయితే, లేదన్నయ్య, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. అసలు వదిన ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా. వదిన గురించి ఒక్కసారి ఆలోచించు. తనని వెళ్ళిపోకుండా ఆపన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఆదిత్య, లేదురా, నేను తనని ఆపలేను. తను ఎక్కడికైనా వెళ్ళిపోని, కానీ నేను మాత్రం పిలవను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అన్నయ్య, వదిన బయటికి వెళ్ళిపోతే మేము కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం అని ఇక చైతన్య అయితే జీవనని తీసుకొని ఇక బ్యాగ్ అయితే సర్దుకుంటాడు. అప్పుడు జీవన, వీడేంట్రా, ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుందాం, ఎలాగో ఆనంది లేదు కదా అని నేను అనుకుంటే వీడు నా వెనకాల పడ్డాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక జీవన అయితే. జీవన, ఏం ఆలోచిస్తున్నావు? ముందు బ్యాగ్ తీసుకొని బయటికి రా. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. వదిన లేని ఇంట్లో నేనెందుకుంటాను? వదిన ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. పద జీవన, వెళ్ళిపోదాం అని ఇక జీవనని లాక్కొని ఇక చైతన్య అయితే హాల్లోకి వస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య జీవన చేతిలో బ్యాగు ఇక చైతన్య చేతిలో బ్యాగు ఈ రెండు చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే, ఏంట్రా ఆ బ్యాగ్స్ ఏంటి, చేతిలో బ్యాగ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆదిత్య అడుగుతూ ఉంటారు. అన్నయ్య, మేము ఇంట్లో ఉండకుండా ఇక ఎక్కడైనా ఒక చోట ఉంటాం కానీ ఇంట్లో ఉండం చైతన్య అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏ రోజు లేనిది ఈరోజు కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అవునన్నయ్య, నువ్వు తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదు, కానీ మేము తీసుకున్న నిర్ణయంలో తప్పుందంటావా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే, దేని గురించి మాట్లాడుతున్నావురా అని అనగానే ఇక చైతన్య అయితే, లేదు, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదలుచుకున్నాను. అంటే వదిన లేని ఈ ఇంట్లో నేను ఉండలేను, ఒక్క నిమిషం కూడా ఉండలేను. అందుకే జీవనని తీసుకొని వదిన ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. ఈ ఇంట్లో మాత్రం ఒక్క అడుగు కూడా వేయను ఇక అని అంటూ ఉంటుండు చైతన్య అయితే. అప్పుడే ఇక జీవన, చైతన్య ఇద్దరూ కలిసి ఇక బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే ఇక, ఏంటి ఈ ఇంట్లో అందరూ విడిపోతున్నారు, ఇప్పుడు నా తమ్ముడు కూడా నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అని ఇక బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక, నేను ఏం చేయాలి చెప్పురా, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దంటే నేనేం చేయాలో చెప్పు, అదే చేస్తాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక వదినని ఇంట్లో ఉండనివ్వాలి, వదినని నీ భార్యగా అంగీకరించాలి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడు ఆదిత్య, ఇక నేను చెప్పాను కదరా, నాకు తనకి అగ్రిమెంట్ పెళ్ళి జరిగిందని, ఇక దాంతోటే నడుస్తుంది, ఇక కొత్తగా నేను పెళ్ళి చేసుకునేది ఏమీ లేదు అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే, లేదన్నయ్య, నువ్వు వదినని క్షమించి తిరిగి ఇంటికి తీసుకువస్తేనే మేము ఇంట్లో ఉంటాం, లేకపోతే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక, ఏంటన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? వదిన గొప్పతనం కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదేంటి? వదిన నీ గురించి ఎంత ఆలోచిస్తుంది, నువ్వంటే ప్రాణం ఇస్తుంది. ఇక నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ వదిన నిన్ను
పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక అలాంటి వదినని నువ్వు వద్దనుకుంటున్నావా? వదిన చాలా మంచిది అని ఇక చెప్తూ ఉంటాడు చైతన్య అయితే ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్యకు కూడా ఆనంది క్లోజ్గా ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కదా. అప్పుడే ఇక ఆదిత్య, ఆనంది నేను తప్పు చేశాను, నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను, నిన్ను పెళ్లి చేసుకుంది కాక నువ్వు బాధపడేలా అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేయించేలా చేశాను, ఇదంతా నేనే చేశాను, నన్ను క్షమించు అని ఇక ఆదిత్య అయితే తన మనసులో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందికి ఎలాగైనా పిలవాలి, ఇప్పుడు చైతన్య ఇక జీవన ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు అని అనుకొని వెంటనే ఇక ఆదిత్య అయితే ఆనందిని పిలుస్తాడు. అప్పుడే ఆనంది ఇక వెన్నుజిరగగానే, ఆనంది ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. వదిన ఈ ఇంట్లో ఉండాలనైనా నేను ఈ ఇంట్లో నుంచి నేను జీవనను తీసుకొని వెళ్ళిపోవడానికి కూడా ఒక అగ్రిమెంట్, మీరు అగ్రిమెంట్ పేపరు పెళ్లి గురించి రాసుకున్నట్లే ఆ అగ్రిమెంట్ పేపరు కాల్చేస్తేనే ఈ ఇంట్లో ఉంటాం, ఇక దానికి మీకు ఏ సంబంధం ఉండకూడదు, మీరు సంతోషంగా ఉండాలి అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆదిత్య అయితే ఇక వెంటనే ఆనంది దగ్గరికి వచ్చి, ఆనంది నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, అసలు ఏవి అర్థం చేసుకోకుండా ఇలా చేశాను అని ఇక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే ఆనందిని క్షమాపణ కోరుతూ ఉంటాడు. తన గొప్పతనం తెలుసుకుంటాడు ఆదిత్య అయితే. ఇక చైతన్య అయితే ఆదిత్య ఆనంది రూమ్లోకి వెళ్ళి ఇక అక్కడ ఉన్న అగ్రిమెంట్ పేపర్ని వెతుకుతూ ఉంటాడు. వెంటనే ఇక ఆ పేపర్ని తీసుకొని హాల్లోకి అయితే వస్తాడు చైతన్య అయితే. అప్పుడే ఇక చైతన్య అయితే ఆ పేపర్ని, అన్నయ్య ఈ పేపర్ నా ముందు కాలిపోవాలి, వదినతో నువ్వు రాసిన అగ్రిమెంట్ పేపర్ కూడా ఈ రోజుకి లాస్ట్ అయిపోవాలి, ఈ అగ్రిమెంటు ఇదంతా ఉండకుండా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి, ఇక నేను ఇంట్లో ఉండాలంటే ఈ పేపర్ తగలబడిపోవాలి, ఇక మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, దీనికి ఒప్పుకుంటేనే ఇక నేను ఇంట్లో ఉంటాను అని ఇక చైతన్య చెప్పగానే వెంటనే ఇక చైతన్యని ఇక ఆ పేపర్ని అయితే తగలబెట్టేస్తాడు. ఇక వెంటనే, అన్నయ్య ఎప్పటికీ నువ్వు వదినకే సొంతం, వదినతోటే కలిసి ఉండాలి, ఇక అందరం కలిసి ఉంటే ఇల్లు బోర్ కాకుండా చాలా సంతోషంగా ఉంటుంది, ఇక ఇదొకటి చాలన్నయ్య, ఇక వదినతో నువ్వు సంతోషంగా ఉండు అని ఇక చైతన్య అయితే ఆదిత్య మనసు మార్చి ఇక ఆదిత్యని ఇక ఆనందిని ప్రేమించేలా చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.